సిపి పార్టీలో ప్రధానంగా ఉన్నటువంటి నాయకుల గురించి రెండు మాటలు చెప్పమంటే మీరు ఏమేమి చెప్తారనేది నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు రెండు మాటలు చెప్పండి. అంబటి రాంబాబు గారు డైనమిక్ లీడర్, కొడాలి నాని ఇంకా బ్రాండ్ ఫైర్ బ్రాండ్ వాడికి. ఇంకా అతని గురించి మనం ఎందుకంటే నాకు చాలా మంచి మిత్రుడు. ఇవాళ కూడా మీకు తెలియజేస్తున్నా, ఇంత కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దూకి చెయ్యి అంటే దూకేస్తాడు. కొడాలని ఇన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినా కూడా నిలబడడానికి అతను ఎప్పుడు అతను కంట్రోల్లో ప్రాణం ఉన్నంత వరకు జగన్ గారితోనే ఉంటాడు. దెర్ ఇస్ నో డౌట్. వల్లభనేని వంశీ మంచి మిత్రుడు. పార్టీ పరంగా ఆయన మంచి ప్రజాసేవ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు కాదు, ఇప్పుడు కాదు, 2004 నుంచి ఆయన చేస్తూనే ఉన్నారు. పేరు నాని ఇంకా చెప్పవసరలా, ఫైర్ బ్రాండ్ అంటారా? ఇంకా ఆయనకు ఉన్నటువంటి ఓర్పు, ఓపిక, సహనం, ఓర్పుకి మారు పేరు. ఏదన్నా ఒక పని చేయాలంటే దానికి వేసేటువంటి వ్యూహ రచన లేకపోతే ప్రణాళిక, ఆయన అందరికీ నాకు ఎప్పుడు ఆయన నెంబర్ 2లోనే ఉంటాడు. నెంబర్ 1 బాస్ తర్వాత వాళ్ళిద్దరు, నాకు ఇద్దరు నానీలు. నాకు అది ఇంకా వాళ్ళ తర్వాత ఇంకెవరైనా నాకు. జోగి రమేష్ గారు చాలా మంచి హ్యూమన్. అంటే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి. అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. పారంకి గ్రామంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో గొడవ జరుగుతుంది. ఎలక్షన్ రోజు స్కూల్లో నాకు ఫోన్ చేశారు, నేను కూడా అక్కడికి వెళ్ళాను. పారంకి గ్రామంలో ఉన్న అగ్రవర్ణాలు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి దాడికి తెగబడ్డారు. మేము కూడా, నేను వెనక్కి తిరిగి చూసుకుంటే మా వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఎగబడేటువంటి పరిస్థితిలో మమ్మల్ని మేము కాపాడుకోవాలి కదా. నాయకుడు అనేవాడు అలా నుంచో అని వెంటనే అనగానే అంగుళం కూడా వెసక్కుండా నుంచున్నట్టాగే అందరి కోసం నిలబడ్డాడు. ఆ క్యారెక్టర్ అనేది చాలా తక్కువ మంది నాయకులకు ఉంటుంది. జోగి రమేష్ గారు అది అతనికి ఉంది. బట్ అంటే గెలిపోవడం